మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు మరోసారి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతుంది. కాంగ్రెస్లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాల నేపథ్యంలో ఈ కమిటీ సమావేశమవుతోంది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ చర్చపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. నేడు మరోసారి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతుంది. కాంగ్రెస్లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాల నేపథ్యంలో ఈ కమిటీ ఇప్పుడు సమావేశమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశం రాబోతుందా? మిగతా అంశాలు కూడా చర్చించే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? ఈ రోజు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరగనుంది. టీపీసీసీ సమావేశం జరగనుంది రాజశేఖర్. ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశంలో డిస్కస్ చేయనున్నారు. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతల మధ్య వచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులకు సంబంధించి ఈరోజు ఆ సమావేశంలో చర్చిస్తారు. ఏదైతే రాజగోపాల్ రెడ్డి గతంలో సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లాగే మెదక్ జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్లతో పాటు వివిధ జిల్లాల్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చినటువంటి నేతలపై వచ్చిన ఫిర్యాదులపై కూడా ఈ రోజు క్రమశిక్షణ కమిటీ సమావేశమయ్యి వాటికి సంబంధించి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.